చంద్రమామను చూపిస్తా అంటుండు ఆయన నరేంద్ర మోడీ గారు. పట్టలోనే చంద్రమామను చూపిస్తాడు మనకు ఆయన. ఎందుకంటే అమ్మ ఉప్పు మిరపకాయ ధర పెరిగిందా లేదా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయా లేదా? మీకు కాంగ్రెస్ పార్టీ ఆ తల్లి సోనియా గాంధీ అధికారం దిగిపోయే నాటికి నరేంద్ర మోడీ చేతిలో 60 రూపాయలకు లీటర్ డీజిల్ పెట్టిపోయింది. 60 రూపాయలకు లీటర్ డీజిల్. ఇగోనా మేము ఓడిపోయినామా, ఇగో 60 రూపాయల డీజిల్ పేదోళ్ళకి ఇవ్వమంటే ఏం చేసిందమ్మా, ఇవాళ 100 రూపాయలకు డీజిల్ చేసిండు లీటర్. పెట్రోల్ కూడా ఏం చేసిండు, తగ్గిస్తా అన్న నరేంద్ర మోడీ గారు పెంచేసిరు. ఇంకో విషయం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనం ప్రకారం రాబోయే 2025లో 50,000 ఉద్యోగాల కోత పడబోతా ఉన్నది. ఏం చేసిండు నరేంద్ర మోడీ గారు అంటే, నరేంద్ర మోడీ గారు ఎయిర్ ఇండియాను అమ్మేసిండు, బిఎస్ఎన్ఎల్ అమ్మేసిండు, ఎల్ఐసిని అమ్మేసిండు. అమ్మా మనము ఏదన్నా కష్టం వస్తే ఏదన్నా భూమో జాగనో ఉంటే అమ్ముకుంటాం. ఎల్ఐసి లాభాలను ఉంది తల్లి, ఏ బాధ లేదు, లాభాలను ఉన్నదాన్ని తీసుకుపోయి అమ్ముకొచ్చిండు. కేవలం అమ్ముడు తప్ప ఈ దేశానికి వాళ్ళు చేసింది ఏం లేదు. అదానీలకు అంబానీలకు దోచిపెట్టేందుకు నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ పేద బిడ్డలకు పక్షపాతిగా వివరించి వాళ్ళ కంచంలో 4 ముద్దలు పెట్టాలని తిరుగుతున్నటువంటి బిడ్డ రఘువీర్ రెడ్డి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇక కేసీఆర్ సంగతి మీ అందరికి ఎరికే. కేసీఆర్ సంగతి మొత్తం వచ్చిపోయింది. ఇంత రక్తం లేదు ముఖంలా. ఎవడు వల్కరించినా ఎవడు ఏమేమో అంటుండు, క్యాల్ తప్పినట్టు చేస్తున్నాడు. రాత్రి కాగానే కలవరిస్తున్నాడు జగదీశ్వర్ రెడ్డి అని. ఎందుకంటే సోడసీట్ రూపాయి ఈయన సోడసీట్ తనకే సరిపోయాడ. కరెంటు మంత్రి ఇంకో మంత్రి చేస్తే ఏమన్నా లాభం ఉందా? ఏం లాభం లేదు. నామినేషన్ మంత్రి అంటారు ఆయనని. మంత్రి పదం అంటే ఎట్లుంటదంటే కాంగ్రెస్ పార్టీలో చూడాలి మంత్రి పదం అంటే. అసలు మంత్రి పదవి అనేది జానారెడ్డి గారికి పెద్దలకి అసలు ఒక ఆయన తొడగని మంత్రి పదవి లేదు, చేయని కథ లేదు. పెద్దలు దామోదర్ రెడ్డి గారికి మంత్రి పదవులు చేయలేదా? వాళ్ళు మంత్రులు ఉంటే ఓ కథరు ఉండేది, ఓ కథా కార్ఖాన ఉండేది. ఈయన మంత్రి వస్తుందంటే ఏం బాధనే లేదు, ఎవరు పట్టించుకున్న పాపాన పోలే. అందుకోసమే సోదరులారా, టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇక ఆయన నిన్నమన్న అంటా ఉన్నాడు, కేసీఆర్ దట్ట ఇట్లా గుండె గీలిస్తే అన్నకి ఏమెళ్తాడ, ప్రజలు వెళ్తారట. ప్రజలు ఎందుకు వెళ్తారే, సారా వెళ్తుంది, సారా కొట్టి వెళ్తుంది కదా. కవిత ఏ కేసులో అరెస్ట్ అయింది పెద్దమ్మ? ఏ కేసులో అరెస్ట్ అయింది? సారా కేసులో అరెస్ట్ అయిందమ్మా. ఓ అడవిలో సారదంగా చేస్తుండొచ్చున్నాయన్న. ఎంత ఇజ్జత్ తక్కువ పని. ఇప్పుడు ఆ సార కేసులో ఆమె అరెస్ట్ అయితే ఆ సార కేసులో బిడ్డలు ఇడిపించుకొచ్చుకుంటందుకు ఇప్పుడు నల్లగొండ కాడ డమ్మీ క్యాండిడేట్ పెట్టి వాళ్ళు గెలిచాట, వాళ్ళ బిడ్డలు ఇడిపించుకొచ్చుకుంటారట. కేసీఆర్ బిడ్డ కోసం ఓట్లేద్దామా, లేకపోతే మనల్ని రక్షించే మన బిడ్డ కోసం ఓట్లేద్దామా? మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. సోదరులారా, ఈ చివెంల మండలంలో తాండాలు అనేకం ఉన్నాయి.